ఇక 42% రిజర్వేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌ను తిరస్కరించింది. మరి ఈ విషయాలపైకి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినటువంటి అద్దంకి దయాకర్ ఉన్నారు. సార్ చెప్పండి నిజంగా ఎందుకంటే 42% రిజర్వేషన్‌పై చర్చించేటప్పుడు గానీ, మరి ఆర్డినెన్స్ ఇచ్చేటప్పుడు గానీ, మరి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిందా రాష్ట్ర ప్రభుత్వం? అందులో ఏ అంశాలు పొందుపరుస్తున్నామని విషయాలు కూడా పూర్తిగా వెల్లడించలేదు అని చెప్పేసి అంటున్నారు. దీనికేమంటారు? ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి జూలై 20వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ఏందో చూసుకునే ఓపిక లేదా? కేంద్ర ప్రభుత్వము కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్గా ఒక బిల్ ఒక అసెంబ్లీ చేసినప్పుడు ఇంత సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం అనేది దేనికి సంకేతం? వాళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం పట్ల వాళ్ళకున్న అభ్యంతరాలేంది? ఫస్ట్ తమిళనాడు తరహా ఉన్నది. ఒకవేళ కనుక రిజర్వేషన్ కోటా రిస్ట్రిక్షన్ అయితే కోటా రిస్ట్రిక్షన్ అనేది ఓవర్. ఎందుకు? 50% దాటి 10% మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే 60% చేరిపోయింది. కాబట్టి దాని కొరకు ఎవరికెంతో వారికెంత అనన్న బిల్ చేయండి. లేకపోతే బీసీలకు సంబంధించి మనం ఇప్పుడు గత ప్రభుత్వం 27% ఇచ్చింది, 42, 15-13% సంబంధించే సమస్య. దాన్ని పెంచుకుంటే సమస్య ఏంది? మనం అందరం కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఒప్పుకున్నాం కదా, ప్రేమతో అగ్రవర్ణాల్లో పేదలకు ఉండాలని ఇచ్చినాం కదా. బీసీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంది? రాజ్యాంగ సవరణ లేకపోతే ఒక ప్రత్యేక డిస్కషన్ పెట్టండి, ఈ సెషన్లోనే పెట్టండి. ఇప్పుడు పార్లమెంట్ మొదలైంది కదా. కాబట్టి ఇలా 24వ తారీఖు నాడు మా బీసీ సంఘాలతో పాటు బీసీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు కూడా పోయేటట్టుంది. దాని మీద మళ్ళీ ఒకసారి గతంలో కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు. అదేవిధంగా కాంగ్రెస్ అధినాయకులతో కూడా కలవడం జరిగింది. మరి ఈ విషయాలపైన పార్లమెంట్లో ఒత్తిడి తేవాలని చెప్పేసి ఎందుకు రాహుల్ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు కానీ ఎందుకు అడగలేదు పార్లమెంట్లో అని చెప్పేసి క్వశ్చన్. పోయినసారి క్వశ్చన్ అవర్ కింద ఉన్న ఆ చర్చ రాకున్నా ముఖ్యమంత్రి గారితో పాటు ఎంపీలందరూ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు, దాంట్లో నేను కూడా పాల్గొన్నాను. జంతర్ మంతర్ కాడ ఒక పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. సో వాళ్ళు ఆ రోజున పార్టిసిపేట్ చేయకపోగా బీజేపీకి సంబంధించిన నాయకులు కనీసం ప్రధానమంత్రో లేకపోతే రాష్ట్రపతి దృష్టికో ఈ అంశాన్ని తీసుకుపోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? పైగా వాళ్ళు కాదు మేము అది చేయలేమని అంటున్నారు. వాళ్ళు దానికి ఏమంటారు? దాంట్లో ముస్లింలు ఉన్నారు బీసీల్లో అని అంటారు. మరి గుజరాత్లో ముస్లింలు లేరా? గుజరాత్లో 26 ముస్లిం ఉపకులాలు ఉన్నాయి. గుజరాత్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు కదా. కాబట్టి ఇదంతా కూడా చెయ్యలేక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో చేసే కుట్ర. కానీ ఇప్పుడు ఎందుకంటే 42% రిజర్వేషన్ అని అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి క్యాబినెట్లో చర్చించినప్పుడు మరి ఏ అంశాలు మనం ప్రాతిపదికన తీసుకోవాలి, ఏ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎందుకు బీజేపీ పైన ఈ నెపం వేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడే నేరుగా అనడం జరిగింది. ఎందుకంటే లీగల్గా ఏ అంశాలు ఈ పరిధిలోకి వస్తాయో కనీస పరిజ్ఞానం లేకపోతే ఎలా అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏమంటారు? వాళ్ళకి పరిజ్ఞానం లేకపోతే వాళ్ళు ఇస్తే ఇయ్యమనండి, లేకపోతే మేము వచ్చినాక ఇస్తాం. మీ చేత కాకపోతే మేము ఉన్నాం కదా, మీరు చేస్తారని ఏం ఆలోచన లేదు. ఇప్పుడు కుల జనగణన కూడా జనాభా లెక్కల్లో పెడతారని మేమేం అనుకోలే. బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందని గమనించారు కాబట్టి వాళ్ళు కుల జనగణన పెట్టిండ్రు. కుల జనగణన పెట్టడం కాదు, స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లోనే కాదు, రేపు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే కార్యాచరణ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీకు చేతనైతే చెయ్యండి, లేకపోతే దమ్ము లేకపోతే మేము వచ్చినాక చేస్తాం. ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ అనేది గవర్నర్కు పంపించడం జరిగింది 42% రిజర్వేషన్పై. మరి ఒకవేళ గవర్నర్ ఈ అంశానికి కనుక పూర్తి సపోర్ట్ ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ప్లాన్ చేస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. ఆర్డినెన్స్కు గవర్నర్ గారు సంతకం పెడతారని నమ్మకం ఎందుకుందంటే వారు ఇంతకుముందు కేంద్రానికి పంపించింది కూడా వారే. ఆయన ప్రోయాక్టివ్గా ఉన్నాడు. ఆయన కాన్స్టిట్యూషన్ కస్టోడియన్గా ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ల బిల్లు మేము ముందుకు తీసుకుపోయి ఎన్నికలకు పోతాం. దాని మీద తాడో పేడో బీజేపీ ప్రభుత్వంతో తేల్చుకుంటాం. మీరు ఇవ్వలేరంటే ఇవ్వలేరని అని, కానీ బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకోవడానికి ఇలాంటి కుట్రలు చేయకని చెప్పి వాళ్ళకి ఇతవు చెప్తాం. కానీ ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు లేని బీసీ రిజర్వేషను, అదేవిధంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏ ఒక్కనైనా బీసీ అభ్యర్థిని ఉన్నతమైనటువంటి హోదాలో ఉంచిందా అని చెప్తారు?
ఎన్ని బీసీలకు ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను చేసినాం మేము. అట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజు కూడా మీ టీవీలో చెప్పే ఉండవు, చెప్పడానికి టైం కూడా ఉండదు. వాస్తవానికి ఏంది, ఇప్పుడు 33% ఇచ్చింది కూడా మేమే. 33% 27% చేసిండు కేసీఆర్. ఇంకా దాని నుంచి పెంచాల్సింది పోయి తగ్గించింది కేసీఆర్. అది ఆయన అడగండి. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో 30+% ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ఇటు మహిళలకు 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీ 73, 74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ పెట్టింది. ఏదైనా సామాజిక చైతన్యం తెస్తున్నది ఏదైనా అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ డిమాండ్ల కూడా పోరాడుతుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు 3 ప్రధాన పార్టీలు కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసే సమయంలో బీసీ అనే నిదానాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకెళ్ళాయి. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి బీజేపీ అన్నది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా మేము బీసీ అభ్యర్థిని అని చెప్పకుండానే మేము బీసీల పట్ల మేము ఉంటామని చెప్పేసి కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకంటే బీసీ మన దాంట్లో జనాభా ఎక్కువ శాతం ఉంది, బీసీలకు మన న్యాయం జరగాలని చెప్పేసి ఆ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ కూడా ఆ విధంగానే చెప్పింది. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీలకు ఇప్పటి వరకు కూడా పార్టీలో న్యాయం జరగలేకపోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ ఎవరమ్మా? బీజేపీ ప్రెసిడెంట్ ఆయన బీసీనా? పోనీ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? మేము ఇక్కడ ఎమ్మెల్సీ తనకిచ్చి ఆయన సీటు త్యాగం చేసిండు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాదు, ఆయనను ప్రెసిడెంట్ చేసినాం, ఆయనను ఇంకా రేపు ఎంపవర్ చేసుకుంటాం. ఇలా బీసీలకు వాకిటి శ్రీహరి గారిని మంత్రిని చేసినాం, కొండా సురేఖమ్మను చేసినాం. ఇట్లా చాలామంది బీసీ, ఇప్పుడు మా పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టరే. ఇక్కడ బీసీలకు ఇన్ని రకాల అవకాశాలు ఇవ్వడమే కాకుండా బీసీ బిల్లును దేశంలో తెచ్చిన మొట్టమొదటి స్టేటు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు మాతో సామాజిక న్యాయంలో పోటీ పడలేరు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇలా దేశంలో ఒక దళిత ముఖ్య నాయకుడిని మేము ఇలా ఏఐసిసి ప్రెసిడెంట్గా చేసుకున్నాం. ఇలా కేసీఆర్ కుటుంబంలో ఇంకొకరిని చేయలేరు. బీజేపీ బీసీ నాయకుడిని తీసేసి ఓసీలను పెట్టిండ్రు. వాళ్ళని అడగండి ఎందుకు చేసిండ్రు. ఇప్పుడన్నా బీసీని చేసుకుంటారంటే ఇప్పుడు కూడా చేసుకోలే, ఇప్పుడు కూడా ఓసీనే చేసిండ్రు. కాబట్టి మేము ప్రతి ఒక్కటి సామాజిక న్యాయ పునాదిగానే రాజ్యాంగబద్ధంగానే చేస్తాం. అక్కడెక్కడక ఏమైనా కొంత ఎక్సీడ్ అయినప్పుడు వాటిని ఏ విధంగా వాళ్ళకి మళ్ళీ న్యాయం జరగాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత చిత్తశుద్ధి మిగతా పార్టీలకు ఉంటుంది. కానీ బీసీ రిజర్వేషన్ కొంత ఆర్డినెన్స్ కావచ్చు, మరి రిజర్వేషన్లు కేంద్రం మద్దతు ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో కూడా కొంత అవసరమా అని అంటున్నాను. క్షేత్రస్థాయిలో కూడా చాలా మంది నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనము కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం, మరి మనకు రిజర్వేషన్ రాకపోతే మనం ఏ విధంగా పోటీ చేయాలనే ఒక సందిగ్ధత నెలకొంది. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్డినెన్స్ పాస్ అవుతుంది, ఆర్డినెన్స్తో పాటు జీవో కూడా వస్తుంది. అన్ని రకాలుగా మేము ఒక స్ట్రాటజీస్తోనే ఉన్నాము. కాకపోతే కేంద్రాన్ని రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి వాళ్ళు చేస్తారేమని చూస్తున్నాం, లేకపోతే మేము చేస్తాం. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సంస్థాగత ఎన్నికల సందర్భంగా? ఎందుకంటే డెఫినెట్గా మీరు 42% రిజర్వేషన్లతో బీసీలు వెళ్తారు. అందుకే రేవంత్ రెడ్డి గారు మేమంతా కూడా కృషి చేస్తాం. రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇక బీసీ రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు అవుతుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ప్రకారమే కూడా సంస్థాగత ఎన్నికల్లో మనం పోటీ చేయడానికి అవకాశం ఉందంటున్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. విజువల్స్ రంజిత్తో రాణి, గాంధీభవన్.